వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన టెంపుల్ కి తీసుకొచ్చేస్తున్నాను. ఏంటి ఆ టెంపుల్ ఏంటి అనుకుంటున్నారా? కలువపురి అండి. అదే అండి, మన కలువకుంట, చిత్తూరుకి అది సమీపంలో ఉన్న కలువకుంటకి మనం వెళ్తున్నాము. ఈ టెంపుల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మన ప్రధాన అర్చకులు శివస్వామి గారు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పి ఉన్నారు. సో చెబితే అంత థ్రిల్లింగ్ కాదు, చూపిస్తేనే అనేసి నేను టెంపుల్ కి అయితే వచ్చేసాను అనమాట. ఈ రోజు మనము ఈ కలువకుంట శివాలయం ఏదైతే ఉందో ఈ టెంపుల్ లోపల మొత్తం చుట్టి చూసి ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాము. యాక్చువల్ గా ఈ టెంపుల్ అయితే చోళాస్ పీరియడ్ టెంపుల్ గా మనకి చెప్పారు. చోళ రాజుల కాలం నుంచి వస్తున్నటువంటి టెంపుల్. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆ పీరియడ్ లో ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందింది అని చెప్పి, ఆ తర్వాత క్రమంగా కొద్దిగా దీనికి పోషణ అనేది తగ్గింది. అయినా కూడా భక్తుల సందర్శనార్థం వస్తున్నారు, వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనము మన టెంపుల్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఈ టెంపుల్లో చాలా పవర్ఫుల్ అయిన శివలింగం ఒకటి ఉంది. అంతేకాకుండా చాలా విశిష్టత ఉంది. పితృదేవులకి పిండ ప్రదానం చేయడానికి పక్కనే నీవా నది సమీపంలో ఉన్నందున మనము ఈ టెంపుల్ ని చాలా విశిష్టత కలిగిన టెంపుల్ గా మనము చెప్పుకోవచ్చు అనమాట. అత్యంత పెద్ద ప్రాకారంలో ఉన్నటువంటి ఈ టెంపుల్లో అపీత కుచలాంబిక సమేత ముక్కంటీశ్వరుడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ముక్కంటిగా ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. అంతేకాకుండా అన్నామలై స్వామి, ఉన్నామలై అమ్మవారు ఎంత శ్రేష్టమో అంత విశేషం కలిగిన అమ్మవారుగా ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక శివలింగంకి చాలా ప్రత్యేకత ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో మీరు గాన వింటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పూజ చేస్తారు. అదే ఈ శివలింగం. ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగము చాలా విశిష్టత కలిగినటువంటి బ్రహ్మసూత్ర లింగం అన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఇంత గొప్పలు చెప్పే మన ఆలయంలో ఒక దుర్ఘటన జరిగింది. అది ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూడబోయే వినాయకుడికి పక్కనే ఉన్న, నేను ఒక బాక్స్ లో పెట్టాను చూడండి, ఇక్కడ ఉన్న వినాయకుడిని ఈ మధ్యనే కొంతమంది దుర్మార్గులు ఇలాంటి దుర్ఘటన చేసి పెట్టారు. ఆ భగవంతుడే వాళ్ళని కాపాడాలి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ శాసనాలన్నీ చూడండి, ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన ఆలయంలో కూడా ఇలాంటి శాసనాలు మనం చూడగలుగుతున్నామంటే మన పూర్వీకులు ఎంత ఈ టెంపుల్స్ మీద ధ్యాస పెట్టున్నారు, వాళ్ళు ఎంత కష్టపడి దీన్ని బిల్డ్ చేసి ఉంటారు కదా. కానీ మనమైతే సునాయాసంగా చెప్పేస్తాము ఏముంది అనేసి. కానీ నిజంగా మన దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని ఖచ్చితంగా మనం విజిట్ చేయాలండి. వాటి విశిష్టతని మనం 10 మందికి తెలియజేయాలి. అంతేకాకుండా మన ఆలయాల్ని మనం కాపాడుకోవాలి కూడా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ స్వామి వారి కన్నా అమ్మవారు కాస్త ఎత్తులో ఉంటారట. దీనివల్ల ఏంటంటే, పక్కన ప్రవహించే నీవా నది ఏదైతే ఉందో ముందుగా అమ్మవారి పాదాలు తాకిన తర్వాత స్వామివారు పాదాలు తాకేదట ఇది వరకు. సో అందుకని ముందు అమ్మవారు, ఆ తర్వాతే అమ్మని గంగాదేవి తాకిన తర్వాతే స్వామివారిని తాకేదట. ముందుగా మనం వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుందాం, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుందాం. చూస్తున్నారు కదా తల్లి. అసలు ఇక్కడ విజువల్లో చూడడం కన్నా నిజంగా చూస్తే చాలా సుందరంగా ఉన్నారు అమ్మవారు. కాకపోతే ఇక్కడ అమ్మ కూడా త్రినేత్రి అట. అమ్మ వాహనము ఇక్కడ సింహ వాహనం కాదట. ఇది మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే తల్లి ఉగ్ర రూపంలో ఉండి తండ్రి ఉగ్ర రూపంలో ఉంటే ఇది భరించే శక్తి ఈ భూమికి ఉండదు. కాబట్టి అమ్మవారు శాంత స్వభావిగా కనిపిస్తారట. ఇక్కడ మీరు చూస్తున్నది బలిపీఠం. ఈ బలిపీఠం అయితే గ్రీన్ కలర్ స్టోన్ లో ఉంది. ఇదేలాగా మనము మేల్పాడి అక్కడ కూడా చూసాము, సేమ్ స్టోన్ తో. మనము ఇది డిఫరెంట్ స్టోను. బహుశా ఇక్కడ మనకు దొరికే ఒకానొక ఖనిజాల్లో ఇది కూడా ఒకటేమో. ఇక ఈ ప్రాకారం చూసారంటే ఎంత పెద్ద ప్రాకారమో. కాకపోతే మన దౌర్భాగ్యము, ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా ధ్వంసం అయ్యింది.
ఎవరైనా పెద్దలు పూనుకొని దీన్ని బాగు చేస్తే బాగుంటుంది, లేదా ఎండోమెంట్ వాళ్ళు మన ఆలయాల్ని బాగు చేయటానికి మన ఆలయాల్లో వచ్చిన డబ్బుని ఇలాంటి పెద్ద ఆలయాల్ని సంరక్షించుకోవడానికి వాడితే చాలా బాగుంటుందనేసి అనుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మనము స్వామి వారిని ఆ ముక్కంటీసుని దర్శించుకోవడానికి లోపలికైతే మనం వెళ్ళిపోదాము. స్వామి వారు నిజంగా అండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నారంటే అంత అద్భుతంగా ఉన్నారు. చూడంగానే ఒళ్ళు జిల్ అనిపిస్తుంది. మామూలుగానే ఆ శివుడిని లింగ రూపంలో మనం చూడగానే ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంటాయి. చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసారుగా, ముళ్ళు పులకించిపోతుంది. సో ఇదండి ఈ కలువపురి, మన కలువకుంట యొక్క గొప్పతనం. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, తద్వారా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.